బీజేపీ నాయకులు కూడా పరిస్థితి మాట్లాడుతుంది ఏంటంటే 100% ఇది వాళ్ళ నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందంటున్నారు. అంటే దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన అండర్స్టాండింగ్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్న మాటలని వాస్తవం ఉందంటారా? వాస్తవంగా ప్రజలకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, రాజకీయాలు అందరికి తెలుసు. అండర్స్టాండింగ్ లో ఉన్నది బీఆర్ఎస్ బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ప్రపంచానికంతా చెప్పు. నేను తెలుసు, నాకు తెలియదు, నేను మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. సరే, ఇంకోటి అంటే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ధోరణి ఎట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగానే మేము చేయాలనుకుంటుంది. మేము జవాబుదారీ బీజేపీ కాదు, మేము ప్రజలకు జవాబుదారీ. డెఫినెట్ గా ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పార్టీ ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రజల డిమాండ్ మేరకు ఏం చేయాలో అది చేస్తుంది. రాజకీయంగా వాళ్ళ అవసరం కోసమో లేకపోతే వాళ్ళ ఉనికి కోసమో వాళ్ళు రకరకాల డిమాండ్ చేస్తారు. సో వీ కెనాట్ డాన్స్ అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద బీజేపీ అండ్ బీజేపీ కన్సర్న్ పీపుల్. We are ready to dance according to the tunes of the public. Always we are ready. So అది మేము చేస్తున్నాం. అంటే ఒక వ్యవస్థ మీద నింద వేస్తున్నప్పుడు చాలా ఆచితూచి ఒక బాధ్యతాయుతమైనటువంటి జాతీయ పార్టీ నేతలు కాస్త సంయమనంతో మాట్లాడాలి. సిట్లో ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదనడం అనేది యు ఆర్ డిగ్రేడింగ్ ద సిస్టమ్. పోలీస్ వ్యవస్థనే అవమానపరుస్తున్నారు. సిట్తో పాటు సిట్లో విషయాలు తేలకపోతే, ఒకవేళ సిట్ అనేటువంటిది పని చేయకుండా దర్యాప్తులో చురుగ్గా పాల్గొనకుండా ఉన్న సందర్భంలో సిట్ పనిచేయడం లేదు కాబట్టి దీన్ని ఇంకో సంస్థకు అప్పచెప్పండి అని డిమాండ్ చేయడంలో అర్థం ఉంటుంది. కానీ సిట్ ఇవాళ యాక్టివ్గా ఇట్ ఈస్ డూయింగ్ ది జాబ్. ఎంక్వైరీ కొనసాగుతుంది. కొన్ని అరెస్టులు జరిగినాయి, కొందరిని జైల్లో పెట్టినారు, కొందరు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినారు. ఇవన్నీ కూడా సిట్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగమే. సో అట్లాంటప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధిని కానీ, ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు గారు మొన్నటి దాకా విదేశాలలో ఉన్నారు. విదేశాల నుంచి ఇక్కడికి రావాల్సిందే, రాకపోతే బాగుండదు అనేటువంటి ఒక హెచ్చరిక ప్రభుత్వం పక్షాన లేకపోతే సిట్ పక్షాన పోయింది కాబట్టి ఆయన ఇక్కడికి దిగిండు కదా. సరే, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కేసీఆర్ మాట్లాడుకొని దిగిండు, లేకపోతే ఇంకో ఎవరితో మాట్లాడుకున్నా అల్టిమేటం ఇచ్చింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్టేజ్. వెంకటస్వామి గారు, ప్రధానంగా బీజేపీ చేసే ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ మీద సంవత్సరంన్నర నుంచి వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, దేనిలో అయినా ఆరోపణల వరకే కానీ దాని మీద ఒక స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళే ధైర్యం వీళ్ళు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఒకటేని మాట్లాడుతున్న పరిస్థితి. సార్, నేనేమంటున్నంటే ఒక్క కవితను అరెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారో మనకు తెలుసు. ఒక్క సుజాచరది, సీఎం రమేష్ లాంటి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ నీతులు మాట్లాడుకోకపోతే ఒక వాషింగ్ మిషన్ పెట్టుకొని ఎవరెవరైతే అవినీతి చేపలు ఉన్నాయో ఆ చేపలన్నింటినీ వాషింగ్ మిషన్ వేసేసి కడిగేసి అందరూ పునీతులైపోయినట్టు చెప్పుకోండి. భారతీయ జనతా పార్టీ నాకు కథలు చెప్తే మీకు మా ప్రభుత్వం ఉన్న రోజులలో 2004 నుంచి 2014 మధ్యలో మా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఆనాడు రాజా కావచ్చు, లేకపోతే కనిమోలు కావచ్చు, వాళ్ళకి మేము వాళ్ళ కేసులు పెట్టినాం, జైల్లో వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా మా టైంలో మా ఆయన కొరికే కదా మేము పెట్టినాం కదా. ఇవాళ కూడా సిట్ అనేటువంటిది దర్యాప్తు సంస్థ, లేదా ఈ రేస్ మీద కూడా జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. కేటీఆర్ గారిని 2 సార్లు 3 సార్లు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అన్నిటిలో ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. సో కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, జ్యుడిషియల్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయండి. వాటిని కాదని
బీజేపీ లాగా రాజ్యాంగ సంస్థలను మేము పొంగలు పెట్టలేము కదా. బీజేపీ లాగా మేము రాజ్యాంగ సంస్థలు మేము మా ఇష్టం చేసుకుంటాం, మా కోపం వస్తే అరెస్ట్ చేస్తాం, మా కోపం రాకపోతే ఆ వదిలిపెడతాం, అయితే నడవదు కదా. రాజ్యాంగ వ్యవస్థ ఒకటి ఉన్నది, దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. ఒకవేళ ఈ రాజ్యాంగ వ్యవస్థలో జరిగేటువంటి ఆదేశం కమిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకేదైనా ఎంక్వైరీ రిపోర్ట్ దాకా ఆగాల్సింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అభ్యంతరమే డెఫినెట్ గా నిర్ణయించవచ్చు. ఆ విషయంలో అనలిస్టులను కానీ, ప్రతిపక్షాలను కానీ, ప్రజల్ని కానీ, ప్రజా సంఘాలు కానీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అప్పటి వరకు కాస్త ఓపిక పడితే మంచిది. మాకేం దుగ్ధండి. కేసీఆర్ ని కాపాడాల్సిన అవసరం మాకేముంది? కేసీఆర్ ని కాపాడాల్సిన అవసరం మాకేముంది? మాకు రాజకీయ ప్రత్యర్థులే కదా వాళ్ళు. ఆడుతుంటే బీజేపీ కాపాడుతుంది, కుటుంబ భాగమే అనుకోవచ్చు. సిబిఐ అంటే సిబిఐ కంట్రోల్ ఆఫ్ ద మోడీ, సిబిఐ అడ్డం పెట్టుకొని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయొచ్చు, వైట్ మెయిల్ చేయొచ్చు, వాళ్ళు కలుపుకోవచ్చు, వేసి పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ అనేది, దాంట్లో చిత్తశుద్ధం నేను ఎందుకు అనుకుంటున్నారండి మీరు? ఐ డోంట్ థింక్ బీజేపీకి అట్లాంటి చిత్తశుద్ధి ఉందని. ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేటి, చాలా మంది మీద కేసు పెట్టేది. దేశంలో ఎంతమంది కేసు పెట్టిండ్రు, ఎంతమందిని జైల్లో పంపించిండ్రు, ఎంతమంది దగ్గర పైసలు వసూలు చేసిండ్రు, ఎంతమంది దగ్గర పైసలు వసూలు చేసుకొచ్చి ప్రజల ఖాతాలలో 15 లక్షలు వేసిండ్రు. అవన్నీ వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. వెజిటివన్ మీద ఆరోపణ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, రైట్, ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలా. ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి.